జర్నలిస్టు కమ్ ఎమ్మెల్సీ కమ్ రాజకీయ నాయకుడు కమ్ సోషల్ యాక్టివిస్టు తీన్మార్ మల్లన్న వరంగల్ బహిరంగ సభలో చేసిన ప్రసంగం తీవ్రాతి తీవ్రమైన పదజాలంతో రెడ్లను వెలమలను నిందించడము, అసభ్య పదజాలాన్ని వినియోగించడంతో స్పందన కూడా అదే స్థాయిలో వస్తుంది. ఆ స్పందన మీద చాలా వాట్సాప్ మెసేజ్లు నాకు వస్తున్నాయి, కానీ అందులో చాలా సాత్వికంగా వచ్చిన ఒక వాట్సాప్ మెసేజ్ మీ దృష్టికి అదే చాలా ఎవరో కొంచెం రీసెర్చ్ చేసి మరీ పంపించారు. అది మీది దృష్టిలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సదాశివాన్ని ఆయన పంపించారు. వర్గమూసలో కూరుకుపోయిన తలలేని మేధావి కంటున్న కబోది తీన్మార్ మల్లన్న మాటలు పూర్తిగా అభ్యంతరకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మగౌరవం నీ ఒక్కడికే కాదు అన్ని కులాలకి ఉంది ఖబర్దార్ అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన వాట్సాప్ పంపించారు. అలాగే రెడ్లు ఇక్కడ వాళ్ళు కాదు ఎక్కడ వాళ్ళు బయట నుంచి వచ్చారన్న మాట మాట్లాడటానికి చాలా అభ్యంతరకరమని అభిప్రాయం చాలామంది చాలా మెసేజ్లు నాకు వచ్చాయి. 11వ శతాబ్దం నాయకురాలు నాగమ్మ ఎవరు? ఆమెను మొదలుకొని 20వ శతాబ్దం సాయుధ పోరాటం వరకు రెడ్ల త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఏ ప్రాతిపదికన నీవు రెడ్ల సామాజిక వర్గాన్ని దూషిస్తున్నావని ప్రశ్నించారు. అంటే ఈ చారిత్రక పూర్వపరాలు నిజానికి అజంతా ఎల్లోరా, కృష్ణ దేవాలయము, రాష్ట్రకూట రాజులు, మళ్ళీ నాయకురాలు నాగమ్మ ప్లస్ కాకతీయుల కాలంలో మళ్ళీ రెడ్డి రాజులు సామ్రాజ్యాలు ఏర్పాటు చేయటము, ఇక్కడ రాచకొండలో వెలమల సామ్రాజ్యాలు ఏర్పాటు, ఇవన్నిటిని అలా ఉంచి లేటెస్ట్ హిస్టరీ సాయుధ పోరాటంలో రెడ్లు వహించిన పాత్ర గురించి ఎంతమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ప్రజల కోసం త్యాగాలు చేశారు, వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు కాదు వీళ్ళందరూ దోపిడీదారులే, ఈ కిల్లాలని తహసీల్దార్ ఆఫీసులు, ఇలాంటి పదజాలాన్ని వాడటానికి అది కొంచెం డిస్టర్బ్ అయినట్టు విధంగా వాళ్ళు రాశారు. ఆగ్రహం వచ్చి ఉంటుంది. అంటే ఇన్ని త్యాగాలు చేసిన వారిని గుర్తించకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో అంటారు కదా, దాన్ని ఆ పదాన్ని ఉపయోగించడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు విమర్శలు చేయటము, ఆ కువిమర్శలను తీసుకోవడానికి సమాజం సిద్ధంగా లేదు. సాయుధ పోరాటంలో ఎంతమంది రెడ్లు పాల్గొన్నారనే వివరాలతో కూడా ఆ వాట్సాప్ మెసేజ్ ఉన్నది. దీనికి అవసరమైన ప్రాథమిక పరిశోధన తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి అని ఆవిడ చేశారు. ఆవిడ నుంచి తీసుకున్నట్టున్నది ఈ సమాచారాన్ని. 1920-1948 వరకు తెలంగాణ ప్రాంతంలో కొనసాగిన ఆంధ్ర జనసంఘం మొదలుకొని ఆంధ్ర మహాసభ వరకు రెడ్డి సామాజిక వర్గం క్రియాశీలకంగా వ్యవహరించింది. అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి వారి తోడ్పాటుతో ముందుకు నడిచింది. సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులుగా, ఆర్య సమాజవాదులుగా, జాతీయ కాంగ్రెస్ సభ్యులుగా రెడ్లు జరిపిన పోరాటాలు, వారి త్యాగాలు చరిత్ర మరువలేదు. నాయకులుగా, సామాన్యులుగా, విద్యార్థులుగా రెడ్ల పాత్ర అభినందనీయం. కొందరు భ్రమపడుతున్నట్టు సాయుధ పోరాటం కేవలం ఒక కమ్యూనిస్టు పోరాటం మాత్రమే కాదు, అది సమిష్టి పోరాటం. నిజాంను, ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకారులను తుదముట్టించిన ఎందరో పోరాట వీరులు అందరికీ వందనాలు. అంటే ఇది ఆమె పిహెచ్డి థీసిస్లో భాగం అని అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు. తంగెళ్ళ శ్రీదేవి, వారి పేర్లు కూడా ఉటంకించారు. రావి నారాయణ రెడ్డి గారు, ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బొల్లేపల్లి రావి రాఘవరెడ్డి, ఆయన కూడా చాలా ప్రముఖుడు, బొల్లేపల్లి. లక్ష్మారెడ్డి హనుమంతరెడ్డి, బొల్లేపల్లి. గంగసాని మోహన్ రెడ్డి, గబ్బెట. గంగసాని గోపాల్ రెడ్డి, గబ్బెట. గంగసాని మంగారెడ్డి, గబ్బెట. గంగసాని తిరుమల రెడ్డి, గబ్బెట. ఇక బద్దం ఎల్లారెడ్డి, గాలిపల్లి, ఆయన కూడా చాలా ప్రముఖుడు కదా. భూపతి రెడ్డి, బద్దం ఎల్లారెడ్డితో కలిసి వెట్టి చాకిరీ వ్యతిరేక ఉద్యమం నడిపారు. అంటే వాళ్ళు రాజకీయాలనే కాకుండా సామాజిక మార్పును కూడా అభిలషించారు. దాయం రాజారెడ్డి, వెంపటి గ్రామం. మల్లు వెంకట నరసింహారెడ్డి, ఆయన కూడా చాలా ప్రముఖుడు, నల్గొండ జిల్లా. కట్కూరి రామచంద్రారెడ్డి, నల్గొండ జిల్లా. పన్నాల రామరెడ్డి, నల్గొండ దళం, ప్రాణాలు కోల్పోయారు చాలామంది. జగన్ రెడ్డి, నల్గొండ దళం. గార్లపాటి రామరెడ్డి, నల్గొండ దళం. శివారెడ్డి, నల్గొండ దళం. కొండవీటి బుచ్చిరెడ్డి, నల్గొండ జిల్లా, తాళ్లవెల్లంల. మర్రెడ్డి రామచంద్రారెడ్డి, నల్లగొండ. ముప్పారం నారాయణ రెడ్డి, నల్లగొండ. దామోదర్ రెడ్డి, నల్గొండ. శేషురెడ్డి, నల్లగొండ ప్రాంతం. గవ్వ అమృతరెడ్డి, వెదిరి రాజిరెడ్డి,
పొన్నారెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరూ సూర్యాపేటకు చెందిన వాళ్ళు. చింతలపూరి రామిరెడ్డి, రేణికుంట, రాపూల్ చంద్రారెడ్డి, బద్దం నరసింహారెడ్డి దళం, రేణికుంట దళం వీళ్ళందరూ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. బెదిరే భూదాన్ రామచంద్రారెడ్డి, ఈయన తెలియని వాళ్ళు ఎవరూ లేరు కదా. వినోబా భావే పిలుపుతోటి పోచంపల్లిలో భూదానం చేసిన వ్యక్తి. పోచంపల్లి భువనగిరి ప్రాంతం పి రామచంద్రారెడ్డి, ఆర్వి రంగారెడ్డి, ఖమ్మం నరసింహారెడ్డి, పశ్చిమ గుర్రం యాదగిరి రెడ్డి, రామన్నపేట, గోకుల మట్టంరెడ్డి, రామన్నపేట పై వాళ్ళందరూ భువనగిరి ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఇక ఎర్రమరెడ్డి మోహన్ రెడ్డి, కడివెండి, గోపు మర్రెడ్డి, ఎర్మరెడ్డి రామకృష్ణారెడ్డి, కోదండరామిరెడ్డి, మందడి సోమిరెడ్డి, కడివెండి వీళ్ళందరూ కడివెండి ప్రాంతానికి. కైలా బలవంతరెడ్డి, పివిబి నరసారెడ్డి వీళ్ళందరూ ఎక్కడి వాళ్ళు, ఎవరి కోసం త్యాగాలు చేశారు. గోలి మల్లారెడ్డి, గోలి ధర్మారెడ్డి, గోలి రాఘవరెడ్డి, గోలి బాలకృష్ణారెడ్డి, గోలి పాపిరెడ్డి, గోలి కొండలరెడ్డి, గోలి వెంకటరామరెడ్డి, మర్రి మల్లారెడ్డి, మర్రి పాపిరెడ్డి, ఈదలూరి రాఘవరెడ్డి, ఈదనూరు వెంకటరెడ్డి, వెంకట నారాయణ రెడ్డి, ఊదలూరు నారాయణ రెడ్డి, వెలుసాని వెంకటరెడ్డి, పరిమిరెడ్డి కొండలరెడ్డి, మర్రి రామిరెడ్డి వీళ్ళందరూ దేవరప్పల ప్రాంతానికి చెందినవాళ్ళు. ఆరుట్ల వీరారెడ్డి, ఆరుట్ల ఫ్యామిలీ చేసిన త్యాగాలు చాలామందికి తెలుసు, మరి మల్లానికి తెలుసో లేదో తెలియదు మనకి. ఆరుట్ల వీరారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, మద్ది పాపిరెడ్డి, అనుము సోమిరెడ్డి వీళ్ళందరూ కొలనుపాక చెందినవాళ్ళు. అనంతుల రాఘవరెడ్డి, అనంతుల నారాయణ రెడ్డి, బాలకూర్ల రాజిరెడ్డి, జర్రీగల రామిరెడ్డి, చిలుకూరి లక్ష్మీనరసింహారెడ్డి, యాదగిరి రెడ్డి ఆరుట్ల దంపతులకు సన్నిహితుడు, దళ సభ్యుడు. కొత్త సాయిరెడ్డి, కొత్త రామిరెడ్డి, కొత్త ముకుందరెడ్డి, కొత్త వీరారెడ్డి, కొత్త జనార్దన్ రెడ్డి, కొత్త మల్లారెడ్డి, కొత్త రాజారెడ్డి, చీటకోడూరు చెందినవాళ్ళు. కొత్త నారాయణ రెడ్డి, కొండం హనుమారెడ్డి, గానుపాటి నారాయణ రెడ్డి, కొత్త రామరెడ్డి, లేగ రామచంద్రారెడ్డి, లేగ లక్ష్మారెడ్డి, లింగాల జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ నిర్మాల ప్రాంతానికి చెందినవాళ్ళు. మాధవరెడ్డి వరంగల్ గెరిల్లా దళం సభ్యుడు. కోడూరు రంగారెడ్డి, చింతల రామకృష్ణారెడ్డి, ఎం యాదవరెడ్డి, సింగిరెడ్డి, భూపతిరెడ్డి, చందుపట్ల రామిరెడ్డి, మక్తి రాజిరెడ్డి, చాడ వాసుదేవరెడ్డి వీళ్ళందరూ పరకాల ప్రాంతానికి చెందిన. ఆర్ రామిరెడ్డి, పాడి నరసింహారెడ్డి, కందూరు జోగారెడ్డి, ఇనుకొండ ఆదిరెడ్డి, కందూరు రాజిరెడ్డి, కటంగూరి కేశవరెడ్డి, కటంగూరి నరసింహారెడ్డి, కటంగూరి ప్రకాష్ రెడ్డి, కటంగూరి దేవేందర్ రెడ్డి, కటంగూరి అనంతరెడ్డి వీళ్ళందరూ పరకాల ప్రాంతానికి చెందినవాళ్ళు. కుందూరి వెంకటరెడ్డి, చల్లా పాపిరెడ్డి రాయపర్తికి చెందిన వాళ్ళు. చారబొడ్డి సత్యనారాయణ రెడ్డి, సారబొడ్ల జగన్నాథరెడ్డి ఇవన్నీ పేర్లు ఎందుకు చదువుతున్నానంటే నిజానికి వేరే ప్రాంతం వాళ్ళకి అంత ఆసక్తి కలిగించకపోవచ్చు, కానీ కనీసం ఆ గ్రామాలకు చెందిన వాళ్ళకైనా మన ప్రాంతంలో కొంతమంది ప్రముఖులు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు, సామాజిక విప్లవకారులుగా ఉన్నారు, భూదానాలు చేశారు అనే విషయం తెలియటానికి కోసమని ఈ పేర్లు చదువుతున్నాను. కారింగుల నారాయణరెడ్డి గానుగపాడు, విదిర రంగారెడ్డి ఆరుట్ల, విదిర చలమారెడ్డి ఆరుట్ల, కొండి రామరెడ్డి ధర్మారెడ్డిగూడెం, పరెడ్డి చెన్నారెడ్డి ధర్మారెడ్డిగూడెం, కల్లూరు భద్రారెడ్డి ధర్మారెడ్డిగూడెం, చెన్నారెడ్డి భద్రారెడ్డి సహచరుడు, వీరవెల్లి మల్లారెడ్డి భద్రారెడ్డి సహచరుడు, రాపోలు కొండలరెడ్డి సైదాపురం, లెక్కల మల్లారెడ్డి బాలవీరుడు అంట ఆయన సైదాపురం, లెక్కల చంద్రారెడ్డి సైదాపురం, క్యాసారం ముత్యంరెడ్డి సైదాపురం, దుంబాల రామరెడ్డి, దుంబాల సాయిరెడ్డి, పెన్నిరెడ్డి వెంకటరెడ్డి సైదాపురం దళం. అంటే ఈ ఇంటి పేర్లు తెలియని వాళ్ళు, ఈ ఉద్యమకారుల పేర్లు తెలియని వాళ్ళు ఈ తరంలో చాలామంది ఉంటారు. దూదిపాల భూపాల్ రెడ్డి, దూదిపాల నరసింహారెడ్డి సందేపల్లి, చల్లా సీతారామరెడ్డి, రావులపెంట, గట్టికుప్పల రామరెడ్డి,
రావులపెంట, జిన్నపెద్ది సత్తిరెడ్డి రావులపెంట, చిన్న సత్తిరెడ్డి రావులపెంట, దొంతిరెడ్డి వెంకటరామరెడ్డి రావులపెంట, దొంతిరెడ్డి చెన్నారెడ్డి రావులపెంట, కుర్రారం పాశం రామిరెడ్డి, గొట్టం వెంకటరెడ్డి, కుర్రారం రామిరెడ్డి, పసునూరు వెంకటరెడ్డి, సీనారెడ్డి, పి రామిరెడ్డి, నాగిరెడ్డి, చంద్రారెడ్డి, లింగారెడ్డి, ఏహెచ్ఎస్యు సభ్యులంట వీళ్ళందరూ. కొమ్మిడి బుచ్చిరెడ్డి, పులిగిల్ల, బొబ్బ నరసింహారెడ్డి, బండారు నర్సిరెడ్డి, ఇలా చదువుకుంటే చాలా పేర్లు ఉన్నాయండి. నూకల పాపిరెడ్డి, సిరికొండ, మందాడి రామచంద్రారెడ్డి, సంజీవరెడ్డి, మొత్తం 45 పేర్లు ఇచ్చారండి. అంటే ఇందులో వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో ప్రముఖులు కాకపోవచ్చు, కనీసం జిల్లా స్థాయిలోనూ ఆ ప్రాంతంలోనూ చాలా ప్రముఖులు. అంటే వీళ్ళందరూ తమ సమయాన్ని, తమ ఆస్తిపాస్తులను ప్రజల కోసం త్యాగం చేసిన వారిని గుర్తించాలి. వీళ్ళందరూ రెడ్లెవరు, వీళ్ళందరూ దోపిడీదారులు, వీళ్ళందరూ ఏదో పెత్తందారులు, లేకపోతే నిజాంకు వారసులు, లేకపోతే నిజాం తొత్తులు, లేకపోతే కాంగ్రెస్ తొత్తులు, ఇలాంటి విమర్శలు చేయడం చాలా తేలికే. అంటే ఈ ఉద్యమాలు చేసిన వాళ్ళు, తమ ఆస్తులను అమ్ముకున్న వాళ్ళు, ఆస్తులను దానం చేసిన వాళ్ళు వీళ్ళందరూ బయట నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారో మరి చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుండేది అని ఈ సమాచారాన్ని పంపించిన వ్యక్తి ఆవేదనను తీన్మార్ మల్లన్న గారు అర్థం చేసుకుంటారని భావిద్దాం.